వాటర్ లాగింగ్ సమస్యకు చెక్ పెట్టేలా జలమండలి జీహెచ్ఎంసీ కలిసి పంపులు నిర్మించింది. 20 కోట్లతో 12 ప్రాంతాల్లో సంపుల నిర్మాణం పూర్తి కావడంతో సీఎం రేవంత్ రెడ్డి రేపు ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్. రైట్, ఇటు హైదరాబాద్ నగరంలో వాటర్ లాగింగ్ సమస్యకు చెక్ పెట్టేలా ఇటు జలమండలి జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో సంపుల నిర్మాణాన్ని ఇటు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సో దాదాపు 12 ప్రాంతాల్లో 20 కోట్లతో ఈ సంపుల నిర్మాణాన్ని చేపట్టింది. సో ఇవి పూర్తి కావడంతో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీద దీన్ని ప్రారంభించనున్నారు. సో ఈ నేపథ్యంలో అసలు ఈ సంపుల నిర్మాణం ఏ విధంగా ఉంది, సో ఎట్లా అసలు ఈ వాటర్ లాగింగ్ సమస్యకు ఇది ఏ విధంగా చెక్ పెడుతుంది ఏంటనేది కూడా ఒకసారి మనం గ్రౌండ్ లెవెల్లో చూసే ప్రయత్నం చేద్దాము. సో ప్రస్తుతం మనం సంపు లోపల ఉన్నాము. సో పైనంతా కూడా రోడ్డు మార్గం ఉంటుంది, దానిపై నుంచి ఈ సంపు నిర్మాణాన్ని చేశారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏదైతే మొత్తం కూడా ఒక్కొక్క సంపు వచ్చేసి దాదాపు 40 లక్షల లీటర్ల కెపాసిటీ సామర్థ్యంతో దీన్ని నిర్మించారు. 14 మీటర్ల వెడల్పు, 6 మీటర్ల పొడవు, 6 మీటర్ల లోతుతో ఈ సంపు నిర్మాణం అయితే జరిగినటువంటి పరిస్థితి. సో సంపులో 4 మోటార్లను ఏర్పాటు చేశారు. సో సెన్సార్ సిస్టమ్ ద్వారా సంపులో అంటే నీరు లెవెల్గా రాగానే ఆ మోటార్లో ఆన్ అయ్యేటటువంటి సిస్టమ్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ముఖ్యంగా ఏదైతే ఇటు మోటార్ల ద్వారా సంపులో నాలాలో వాటర్ అంతా కూడా ఇందులో వెళ్లే విధంగా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనము ఏదైతే చూస్తున్నామో ఏబిఎన్ స్క్రీన్లో కూడా ప్రస్తుతం చూడొచ్చు. ముఖ్యంగా ఏదైతే సంపు నిర్మాణం ఏ విధంగా జరిగింది ఏంటనేది కూడా ఒకసారి చూద్దాము. పూర్తిగా ఈ వాటర్ ఏదైతే ఉందో ఈ వాటర్ అంతా కూడా ఇందులో పూర్తిగా ఇంకే విధంగా కింద కంకర్ని మాత్రమే వేశారు. మట్టిలో ఈ వాటర్ అంతా కూడా ఇంకే విధంగా, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది ఇంకుడు గుంత అని చెప్పొచ్చు. సో రోడ్డు మీద ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో ఎక్కడికక్కడ నిలవకుండా ఆ సమస్యకు పరిష్కారం చూపించే విధంగా ప్రయోగాత్మకంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ని డీల్ చేస్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి, అసలు వాస్తవానికి మీ ఏరియాలో సమస్య ఎలా ఉండేది ఒకప్పుడు? సో ఇవి రావడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది? ఈ వర్షం రావడంతోనే చాలా పెద్ద సమస్య. నేషనల్ హైవే మీద రాజ్భవన్ రోడ్ దగ్గర విఐపి ప్రాంతాలు కానివ్వండి, ఇంకా లోతట్టు ప్రాంతాల్లో ఎన్నో ఏళ్ల నుంచి ఈ సమస్య వచ్చింది, కానీ ఎవరు కూడా పరిష్కారం చేయలేకపోయారు. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వెంటనే ఎస్టీబీలను ఏర్పాటు చేసి నగరంలో ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడ వాటర్ బ్యాంకును ఏర్పాటు చేసి సంపులో వాటర్ పోయే విధంగా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసి తర్వాత ఏమైనా ఫ్లో అయినా కూడా ఇక్కడ నుంచి ఆటోమేటిక్ మోటార్ల ద్వారా బయటికి పంపించే విధంగా ఏర్పాట్లు చేశారు. రాబోయే కాలంలో ఎక్కడ కూడా రోడ్ల మీద వాటర్ నిలవకుండా, అదేవిధంగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ ప్రజాపాలనలో భాగంగా ఇంత మంచి ప్రాజెక్టు తీసుకున్నందుకు రేపు ప్రజాపాలనలో భాగంగా ముఖ్యమంత్రి గారు కూడా చాలా సెంటర్లో ఓపెన్ చేయబోతా ఉన్నారు. ప్రజలకు అందుబాటులోకి రాబోతా ఉంది. సమస్యలు దీంతో చాలా వరకు 90% సమస్యలు వాటర్ లాగింగ్ సమస్యలు పరిష్కారం జరగబోతా ఉంది. అంటే మీ ఏరియాలో ఎక్కడెక్కడ ఈ సంపుల నిర్మాణం జరుగుతుంది? ఇప్పుడు రాజ్భవన్ దగ్గర ఒక 10 లక్షల లీటర్ల సంపులు 2 ఏర్పాటు చేశారు. మళ్ళీ ఆర్టీఐ చౌరస్తాలో ఇక్కడ మనం ఏదైతే సంపు చూస్తున్నామో ఇక్కడ ఒకటి, మన ఇమేజ్ హాస్పిటల్ దగ్గర ఒకటి, హుడా కాంప్లెక్స్ దగ్గర నేషనల్ హైవే మీద అక్కడ ఒక సంపు ఏర్పాటు చేసి ఎక్కడ గుంతలు ఎక్కడ పడిపోదు, యాక్సిడెంట్లు కాకుండా ప్రజలకు క్షేమంగా ఇంటికి పోయే విధంగా ఏర్పాట్లు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఏర్పాటు చేస్తారు. రాజ్భవన్ ఏరియాలో ఏదైతే చేస్తున్నటువంటి సంపుల నిర్మాణంలో కొంత ఏదైతే ఎలక్ట్రికల్ సమస్య అనేది ఉంది, సో అక్కడ ఆ సమస్యకు పరిష్కారం చూపించారా ఏంటి అక్కడ? అవును, మనము లైన్లో పోతుంటే ఎలక్ట్రికల్ ఏదైతే కేబుల్స్ అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఉన్నాయో దాన్ని కూడా వాళ్ళ ఎలక్ట్రిసిటీ సిబ్బంది ఏడీ లెవెల్ పెద్ద ఆఫీసర్లు వచ్చి దానికి సంబంధించిన సెక్యూరిటీ పరంగా దానికి ఏమి ఇబ్బంది లేకుండా వాళ్ళు కూడా వాళ్ళ జంక్షన్ ఏర్పాటు చేసి నీళ్లు సాఫీగా పోయే విధంగా వాళ్ళు కూడా సహకరించినందుకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి స్థానిక కార్పొరేటర్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. మేడం చెప్పండి, మీ ఏరియాలో ఇది రావడం వల్ల ఎలాంటి యూజెస్ ఉంటుంది అంటున్నారు? ఇది గతంలో ఇక్కడ వాటర్ లాగింగ్ అన్నది చాలా ఇబ్బందిగా ఉండేది. ఇది ఏదైతే మెయిన్ రోడ్ పబ్లిక్కి చాలా ట్రాఫిక్ ఇబ్బంది ఉండేది, అలాంటిది దీనికి ఒక జిహెచ్ఎంసీ పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావడం జరిగింది. ఇది స్టార్ట్ అయితే ఇక్కడ వాటర్ పడితే మనకి ఒక్క చుక్క వాటర్ ఉండకుండా వాటర్ అన్నది మోటార్స్ ద్వారా ఆటోమేటిక్ నాలాలకు వెళ్ళడానికి ప్లాన్ చేసి ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావడం జరిగింది. చూడొచ్చు, మొత్తం కూడా ఇది రావడం వల్ల మాత్రము ఎక్కువగా రద్దీగా ఉండేటువంటి వాటర్ లాగింగ్, వర్షం కురిసిన ప్రతిసారి రోడ్ల మీద వర్షం నిలిచిపోవడంతో, వరద నీరు నిలిచిపోవడంతో వాటర్ లాగింగ్ అనేది ఎక్కువ సమస్య ఉంటుంది. దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి సమస్యకు మాత్రం పూర్తిగా పరిష్కారం లభించిందని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఈ ప్రాంతవాసులు కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఖైరతాబాద్ నుంచి.